సో ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పటి వరకు మనం లోకల్ హోస్ట్లో వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలి అనేది చూసాం. సో ఇప్పుడు మనం మన లోకల్ హోస్ట్ నుంచి మన వెబ్సైట్ని డైరెక్ట్ ఆన్లైన్లో చూడాలి అంటే ఇప్పటి వరకు ఏంటంటే మన కంప్యూటర్లో మాత్రమే, లోకల్ హోస్ట్ అంటే మన కంప్యూటర్లో మాత్రమే మనం చేసిన వెబ్సైట్ని చూసుకోవచ్చు అనమాట. సో అట్లా కాకుండా ఇప్పుడు మనం చేసిన వెబ్సైట్ని, లోకల్ హోస్ట్లో ఉన్న వెబ్సైట్ని ఆన్లైన్లోకి మనం ఎలా అప్లోడ్ చేయాలి, సో దానికి ఏమేమి కావాలి. సో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అంటే మనకు ఎవరైనా కూడా బ్రౌజర్లో మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఎంటర్ చేసినప్పుడు వరల్డ్ వైడ్ ఎవరైనా కూడా మన వెబ్సైట్ని చూసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అంటే మనకి ఏం రిక్వైర్మెంట్లు కావాలి? జనరల్గా ఒక డొమైన్ కావాలి. డొమైన్ అంటే మన వెబ్సైట్ నేమ్, కానీ మన వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో అదే డొమైన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ ఉందనుకోండి, దీని డొమైన్ నేమ్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది సేమ్ అలాగే ఈ google.com అనేది గూగుల్ కంపెనీకి సంబంధించిన ఈ వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ డొమైన్ అంటారు అనమాట. అలాగే facebook.com అనేది ఫేస్బుక్కి సంబంధించిన అది డొమైన్ అది. సో ఆ నేమ్ ఏమైతే మోస్ట్లీ కంపెనీస్ ఎలా ఉంటే ఆ కంపెనీ నేమ్తోనే వెబ్సైట్ యూజ్ చేసుకుంటుంది. సో కొన్ని ప్రొడక్ట్స్ ఉందంటే ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఆ నేమ్తోనే వెబ్సైట్ని ఈ డొమైన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి వెబ్సైట్ని ఆన్లైన్లో చూడాలి అనుకున్నప్పుడు మనకి డొమైన్ నేమ్ కావాలి. ఫస్ట్ మనం ఈ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ డొమైన్ నేమ్తో పాటు మనం డిజైన్ చేసిన ఫైల్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక సర్వర్ అని డేటాబేస్ సర్వర్ని మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని హోస్టింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డొమైన్ కానీ హోస్టింగ్ కానీ పర్చేజ్ చేసుకున్న తర్వాత మనం మన లోకల్ హోస్ట్ నుంచి ఆన్లైన్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే లోకల్ హోస్ట్ మనం డొమైన్ నేమ్ తర్వాత హోస్టింగ్ పర్చేజ్ చేసిన తర్వాత లోకల్ హోస్ట్లో చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీ దగ్గర కానీ డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్ ఉంటే డైరెక్ట్ మీరు హోస్టింగ్లోనే వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసి డైరెక్ట్ ఆన్లైన్లోనే వెబ్సైట్ డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అసలు డొమైన్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఈ డొమైన్ని ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అనేది ఏ వెబ్సైట్స్ ఏ కంపెనీలు ఈ డొమైన్ అండ్ హోస్టింగ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తాయి అనేది చూస్తే, సో మోస్ట్లీ ఎక్కువ వినిపించే నేమ్ మనకి godaddy.com. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం godaddy.com చూద్దాం. అసలు డొమైన్ అనేది ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి డొమైన్స్ ఉంటాయి, ఎలాంటి డొమైన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో మీరు ఇక్కడ జస్ట్ godaddyకి రండి, godaddy, godaddy ఎంటర్. సో ఇక్కడ చూడండి in.godaddy.com. సో మీకు ఇక్కడ వచ్చేసింది. సో దీని మీద క్లిక్ చేయండి godaddy. సో godaddy వెబ్సైట్లోకి వచ్చేసాం మనం. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక డొమైన్ నేమ్ని మనం అనుకున్నప్పుడు అసలు అది అవైలబుల్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మై వెబ్సైట్ ట్యూటోరియల్ ఆర్ మై వెబ్సైట్ ఇండియా అని అనుకుందాం. లేదంటే మన mybusiness.com, mybusiness.in అనేది ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి అనుకున్నప్పుడు అది ఫస్ట్ అది ఉందా లేదా అనేది చూడండి. సో ఫస్ట్ జస్ట్ చూద్దాం మనం mybusiness.com. సో ఈ .com ఏంటి, తర్వాత .in ఏంటి, .co.in ఏంటి, .net, .org, సో ఇవన్నీ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. జస్ట్ మనం మనకు కావాల్సిన నేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది మీరు ఫస్ట్ .com హై ప్రయారిటీ వరల్డ్ వైడ్ వచ్చేసి .com ఉంటుంది. ఇన్ కేస్ .com దొరకనప్పుడు ఆ నేమ్ని ఎవరైనా రిజిస్టర్ చేసేసుకున్నప్పుడు మనకి ఇండియాకి .in అంటే ఇండియా. సో ఇండియాలో బిజినెస్ చేసుకోవాలి, ఓన్లీ ఇండియా వరకే బిజినెస్ చేసుకోవాలి అంటే మనం .com అవైలబుల్ లేనప్పుడు .inని ప్రిఫర్ చేసుకుంటాం. సో అట్లాగే .inని మనం .in డొమైన్తో రిజిస్టర్ చేసుకుని వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడు మోస్ట్లీ మనం
వేరే కంట్రీలోకి వెళ్ళి చేయాలి అంటే ఏంటంటే మోస్ట్లీ మనం చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా చేయాలి, యూకేలో చేయాలి. సో వాళ్ళ కంట్రీ ఎక్స్టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. సో మనకి ఇండియా .in అనేది ఇండియాకి ఎట్లాగో .com అనేది ఏంటంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ ఆ .com డొమైన్ ఓవరాల్ వరల్డ్ వైడ్ మనం ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. సో అక్కడ ఎలాంటి ప్లేస్ ఫీలింగ్స్ ఎవరికి రావు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ .in మీద మనం వెబ్సైట్ చేసి యుఎస్లోనో యూకేలోనో చైనాలోనో మనం అక్కడ బిజినెస్ చేయాలి అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఇండియన్ కంపెనీ, ఇది ఇండియన్ వెబ్సైట్ అని చెప్పేసి వాళ్ళకి .in అనగానే తెలిసిపోతుంది. .uk ఉంటే .USA ఉంటే ఏంటంటే వాళ్ళ కంట్రీస్కి సంబంధించినవని తెలిసిపోతుంది అనమాట. సో అట్లాగే ఇప్పుడు .com అనేది యూనివర్సల్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా కూడా డొమైన్ రిజిస్టర్ చేయాలి అనుకున్నప్పుడు .com ఉందా లేదా చెక్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డొమైన్ నేమ్ శాంపుల్ డొమైన్ నేమ్ ఎంటర్ చేశాను. సో దీన్ని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా మీకు మై బిజినెస్ వెబ్సైట్ .com ఈజ్ టేకెన్ అంటే ఇది ఆల్రెడీ ఎవరో కొనేసుకున్నారు. సో మనం ఈ పేరు మీద business.com పేరుతో మనం చేయలేం, ఎందుకంటే ఇది ఆల్రెడీ సంథింగ్ ఎవరో యూజ్ చేస్తున్నారు. పోనీ యూనివర్సల్ డొమైన్ .com అనేది మనకి అవైలబుల్ లేదు కాబట్టి మనం నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది సో ఇండియాలో చేద్దాం బిజినెస్ ఫస్ట్ అనుకున్నప్పుడు .in ట్రై చేయండి. సో మై బిజినెస్ వెబ్సైట్ .in ఈజ్ టేకెన్. సో ఇది కూడా ఇండియాలో కూడా ఎవరో తీసేసుకున్నారు. సో ఇట్లా మీరు ఇలా సెర్చ్ చేసి అవైలబుల్ లేకపోతే మనం చేసేది ఏం లేదు, అవైలబుల్ ఉన్న నేమ్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అట్లాగే మీకు ఇంకా .com ఉంటుంది, .in ఉంటుంది, తర్వాత .co .in ఉంటుంది. సో ఇది చూడండి. సో .co .in అనేది ఈజ్ అవైలబుల్. ఓకే, .co .in ఈజ్ అవైలబుల్ 99 రూపీస్ పర్ ఇయర్. ప్రైస్ కూడా చూపిస్తుంది, బట్ ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ కాదు. మీకు పర్చేస్కి వెళ్ళాక ఓవరాల్గా ట్యాక్సెస్ అవి ఇవి అరౌండ్ 500-600 మీకు ఉంటుందన్నమాట. సో అంటే జస్ట్ సెర్చ్ ఎలా చేయాలి, అవైలబుల్ ఉందా లేదా డొమైన్ అనేది ఫస్ట్ మనకి అవైలబుల్ ఉందా లేదా అనేది మనం ఇట్లా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అట్లాగే .co .in ఉంటుంది, తర్వాత .net ఉంటుంది. .net అంటే ఏదైనా నెట్వర్క్కి సంబంధించి అలాంటి వాటికి ఇది ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సోషల్ నెట్వర్కింగ్కి సంబంధించి అంటే నెట్వర్క్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో స్ప్రెడ్ అవుతూ అట్లా సంథింగ్ అలాంటి బిజినెస్ అలాంటి కాన్సెప్ట్ మీద అలాంటి వెబ్సైట్ అయితే .net ప్రిఫర్ చేస్తారు. సో ఇన్ కేస్ ఇలాంటిది కూడా అవైలబుల్ ఉందా లేదా అనేది ఇది చూసుకోవాలి. .net చూసారా, నెట్వర్క్కి సంబంధించి ఈ మోస్ట్లీ ఇలాంటి వాటికి ప్రైస్ ఎక్కువ పెట్టారు. 1000 రూపీస్ 79 రూపీస్ 1079 రూపీస్ పెట్టారు. సో ఇట్లా డిఫరెంట్ వాటి మీద .org చూడండి. org మీన్స్ ఆర్గనైజేషన్. సో ఏదైనా ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు మీరు org ప్రిఫర్ చేస్తారు జనరల్గా. సో అందుకని మనం org అనేది కొంత ఆర్గనైజేషన్ ఎవరైతే పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు org ప్రిఫర్ చేస్తారు. సో ఇట్లా డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్తో దీన్ని ఎక్స్టెన్షన్ అంటారు. ఈ .org .com .in .net సో .co .in ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అంటారు. సో వీటిల్ని మనం చేసే బిజినెస్ లేదా మన క్లయింట్ రిలేటెడ్ కానీ సో సమ్టైమ్స్ మీరు వెబ్ డిజైనర్ అయితే మోస్ట్లీ క్లయింట్స్ వాళ్ళ డొమైన్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి ఎలాంటిది కావాలి అని చెప్పేసి వాళ్ళే డొమైన్ రిజిస్టర్ చేసుకుని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇన్ కేస్ మీకోసం మీ బిజినెస్ కోసం మీరు డొమైన్ రిజిస్టర్ చేసుకోవాలి అంటే సో ఇట్లా దేనికి రిలేటెడ్ ఏ సర్వీస్కి రిలేటెడ్ ఉంది .com అంటే ఇంటర్నేషనల్ అండ్ .com అంటే ఎలాంటి బిజినెస్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ఇంటర్నేషనల్ వైజ్ చేసుకోవచ్చు. .in వచ్చేసి ఏంటంటే .in కూడా కామన్ ఇండియాలో .in అనేది
ఎలాంటి బిజినెస్ అయినా చేయొచ్చు. బట్ ప్లేస్ రిస్ట్రిక్షన్ ఉంది, ఓన్లీ ఇండియా వరకు మాత్రమే చేసుకుంటే ఏంటంటే అదర్ కంట్రీస్లోకి వెళ్ళి మనం .in అనేది పెడితే అంత బాగోదు. సో అంత మనకి బిజినెస్ కూడా అంత రన్ కాకపోవచ్చు. సో అట్లాగే .co.in కూడా రిలేటెడ్ టు ఇండియా ఓన్లీ. సో ఈ .in దొరకనప్పుడు కొంతమంది .co.in కూడా ప్రిఫర్ చేస్తారు. దానికి కూడా ఎలాంటి బిజినెస్ అయినా చేసుకోవచ్చు, బట్ ఇండియాలోనే మోస్ట్లీ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. సో .net ఇలాంటి నెట్వర్క్ కూడా మీరు .netని మళ్ళీ ఇంటర్నేషనల్ చేసుకోవచ్చు, ఎలాంటి బిజినెస్ అయినా చేసుకోవచ్చు. నెట్వర్క్ కాబట్టి గ్లోబల్ నెట్వర్క్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అట్లాగే ఆర్గనైజేషన్ కూడా .org తీసుకున్నప్పుడు మీరు ఇంటర్నేషనల్ వైజ్ చేసుకోవచ్చు. సో దానికి కూడా ఎలాంటి బిజినెస్ అయినా ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఎలాంటిది ఆర్గనైజేషన్ అయినా కూడా ఇంటర్నేషనల్ కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ అనేవి మనకి ఈ కింద మీరు చూస్తే మన బిజినెస్ నేమ్కి అవైలబుల్ లేనప్పుడు ఇవి కొన్ని సజెషన్స్ కూడా వస్తాయి ఇక్కడ. సో ఈ సజెషన్స్లో మనకి ఏదన్నా నచ్చితే సో వాటి ప్రైస్ ఎంత ఉంది అవి కూడా ఇన్ కేస్ ఇది మనకి నచ్చింది thejobwebsite.com ఇది బాగుంది అనిపించినప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఏదైనా డొమైన్ సెర్చ్ చేస్తున్నప్పుడు అది అవైలబుల్ లేకపోయినా కూడా మన కింద కొన్ని సజెషన్స్ కూడా రావడం జరుగుతుంది GoDaddy నుంచి. సో అక్కడ మనకు నచ్చితే అవి కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా మనం డొమైన్ అనేది ఇట్లా మనం సెర్చ్ చేసుకుని అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. వన్స్ అవైలబుల్ ఉంటే మనం కంటిన్యూ టు కార్ట్ వెళ్ళిపోయి అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుంటాం. సో మోస్ట్లీ మీరు ఏం చేయాలి అంటే పర్చేజ్ చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నా క్లయింట్ లాగిన్లో ఉన్నాను నేను. సో జస్ట్ నేను దీన్ని సైన్ అవుట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ మీకు డొమైన్ అవైలబుల్ ఉన్నప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవాలి, దాన్ని పర్చేజ్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ GoDaddy అకౌంట్ ఉంటే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవి పర్చేజ్ చేసుకోండి. ఇన్ కేస్ లేకపోతే మీరు ఫస్ట్ టైం అయితే కంపల్సరీ మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. క్రియేట్ మై అకౌంట్ అని చెప్పేసి మీరు కంపల్సరీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు మీ లాగిన్లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకోవటం బెటర్. ఎందుకు అంటే నెక్స్ట్ మీ డొమైన్ని రెన్యువల్ చేసుకునేటప్పుడు కానీ ఏదన్నా లేదంటే GoDaddy నుంచి వేరే దానికి షిఫ్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలన్నా కూడా మీ అకౌంట్లో లాగిన్ అయిన అప్పుడు మాత్రమే అది మీ డొమైన్ని మీరు ఏమైనా చేంజెస్ చేయగలుగుతారు. లేదు అంటే మీ డీటెయిల్స్ మీరు మర్చిపోయినా మీరు రిజిస్టర్ చేసుకోకుండా బై మిస్టేక్ కొనేసినా కూడా తర్వాత ఆ డొమైన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ ఉండాలి. జస్ట్ ఏంటంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి. ఎవ్రీ టైం మీకు ఎప్పుడైనా కూడా GoDaddyలో ఇన్ కేస్ ఈ GoDaddyలో హోస్టింగ్ కొనుక్కున్నా కూడా మీకు ఎప్పుడు కూడా మీ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మాత్రమే మీరు ఎలాంటి చేంజెస్ అయినా ఎడిటింగ్స్ అయినా కూడా చేయగలుగుతారు. కాబట్టి సో మీరు కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం డొమైన్ చూసాం. సో డొమైన్ ఎట్లా అవైలబుల్ ఉందా లేదా, ఇన్ కేస్ అవైలబుల్ ఉంటే మనం కంటిన్యూ టు కార్ట్ కొడతాం. సో నేను మీకు తర్వాత చూపిస్తాను కంటిన్యూ టు కార్ట్ అది చేసి మనం ఎలా పర్చేజ్ చేయాలి అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేస్తే మనకి హోస్టింగ్ కావాలి. ఇప్పుడు మనకి డొమైన్ గురించి ఒక ఐడియా వచ్చేసింది. ఫస్ట్ ఎలా అవైలబుల్ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి. అవైలబుల్ ఉందా, ఓకే, దాన్ని పర్చేజ్ చేసుకోవడానికి మనం రెడీ అయిపోతాం. సో అట్లాగే మనకి హోస్టింగ్ కావాలి. హోస్టింగ్ అంటే ఒక సర్వర్ని మన ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక సర్వర్ కావాలి, దాన్ని హోస్టింగ్ అంటారు. సో ఈ సర్వర్ అనేది, ఈ హోస్టింగ్ అనేది ఎలాంటి టైప్స్ ఉంటాయి, సో దాన్ని ఎట్లా చూద్దాము అనేది మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఈ టాప్లోకి రండి. అంటే మీకు చాలా వెబ్ హోస్టింగు, డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవటానికి లేదా హోస్టింగ్ పర్చేస్ చేసుకోవటానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఒక GoDaddyతోనే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీకు తర్వాత చూపిస్తాను ఎలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
గోడాడీలో డొమైన్ 500 ఉంటే ఇంకో దాంట్లో 600 ఉండొచ్చు లేదా 400 ఉండొచ్చు. సో అట్లా మనం చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. అట్లాగే హోస్టింగ్ కూడా గోడాడీలో ఉన్న ప్రైస్ వేరే దాంట్లో తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు. సో అట్లా మనకి ప్లస్ ది ప్రైస్తో పాటు మనం మనకి సర్వీస్ ఎలా ఇస్తున్నారు వాళ్ళు, హోస్టింగ్ అనేది సర్వర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది అన్నీ మనకు అది కూడా చెక్ చేసుకున్న తర్వాతే మనం డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ హోస్టింగ్ కొనాలి అని. హోస్టింగ్ ప్రొవైడర్స్ కంపెనీస్ ఇవి ఏదైతే కరెక్ట్గా హోస్టింగ్ అనేది కరెక్ట్గా సర్వర్ మెయింటైన్ చేయకపోతే సడన్గా సర్వర్ డౌన్ అవటం జరుగుతుంది. సో సర్వర్ డౌన్ అయింది అంటే మన వెబ్సైట్ అయినా మన క్లయింట్ వెబ్సైట్ అయినా కూడా వెబ్సైట్ కూడా డౌన్ అవుతుంది. సో ఇమ్మీడియట్లీ మన క్లయింట్ అయితే ఇమ్మీడియట్లీ మనకు కాల్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు. ఇన్ కేస్ మన వెబ్సైట్ అయినా కూడా ఎవరన్నా మన యూజర్స్ ఇచ్చేస్తున్నప్పుడు సర్వర్ డౌన్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే మనం ప్రైస్తో పాటు వాళ్ళ బెస్ట్ సర్వీస్ ఎవరిస్తున్నారు, సో 24 అవర్స్ కస్టమర్ సపోర్ట్ ఎవరిస్తున్నారు, ఇవన్నీ చూసుకుని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మోస్ట్లీ ఈ హోస్టింగ్ సెక్షన్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గోడాడీలో 2 టైప్స్ హోస్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి వర్డ్ప్రెస్ హోస్టింగ్ ఉంటుంది లేదా జనరల్ హోస్టింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ హోస్టింగ్ మీద క్లిక్ చేయండి. హోస్టింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఓకే, సో హోస్టింగ్, సో వెబ్ హోస్టింగ్, ఈ వెబ్ హోస్టింగ్, బిజినెస్ హోస్టింగ్, రీసెలర్ హోస్టింగ్. సో వెబ్ హోస్టింగ్ ఏంటంటే జనరల్గా మనం ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక వెబ్సైట్కి ఇది జనరల్ వెబ్ హోస్టింగ్ సరిపోతుంది. బిజినెస్ హోస్టింగ్ ఏంటంటే మల్టిపుల్ ఎప్పుడైనా మన వెబ్సైట్స్ చాలా ఉండొచ్చు అనుకున్నప్పుడు ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ అంటే కొంచెం హై లెవెల్ ఉంటుంది. దీని సర్వర్ కానీ దీని ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. దీని సర్వర్ కెపాసిటీ, బ్యాండ్విడ్త్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బిజినెస్ రిలేటెడ్ ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే రీసెల్లర్ హోస్టింగ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెల్లర్ ఈ హోస్టింగ్ కొని మీరు దీని పార్ట్స్గా మీరు ఒకరు కొని 100 మెంబర్స్కు 500 మెంబర్స్కు మీరు రీసేల్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా కూడా దీని ద్వారా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 20,000 మనం పే చేస్తున్నాం పర్ ఇయర్ గోడాడీకి రీసెల్లర్ హోస్టింగ్కి. బట్ దాన్ని మనం ఏం చేస్తాం, డివైడ్ చేసుకుని 100 మెంబర్స్కి ఒక 2,000తో పర్ ఇయర్కి మనం సేల్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఇట్లా చాలామంది ఇలా రీసెల్లర్ హోస్టింగ్ అనుకుని మనకి ఎప్పుడైతే రెగ్యులర్గా మనకి కస్టమర్స్ అడుగుతుంటారో మాకు హోస్టింగ్ కావాలి అని చెప్పి దీన్ని షేరింగ్ హోస్టింగ్ అంటారు. ఒకే హోస్టింగ్లో ఒక 100 మెంబర్స్కి మనం షేర్ చేయొచ్చు అనమాట హోస్టింగ్ని. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసి వర్డ్ప్రెస్. సో వర్డ్ప్రెస్కి ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ నేర్చుకుంటున్నాం కాబట్టి వర్డ్ప్రెస్ హోస్టింగ్స్, దీనికి సపరేట్ హోస్టింగ్ కూడా ఉంటుంది. వర్డ్ప్రెస్ హోస్టింగ్ ఉంటుంది. వర్డ్ప్రెస్లో ఈకామర్స్ హోస్టింగ్ ఉంటుంది. అంటే ఈకామర్స్ సైట్ చేసినప్పుడు దానికి స్పెషల్ హోస్టింగ్ ఉంటుంది. సో వర్డ్ప్రెస్ థీమ్స్ ఉంటాయి. మన ఫ్రీ థీమ్స్ ఎలా యూజ్ చేసామో అలాగే ఇక్కడ వీళ్ళు కొన్ని ఫ్రీ థీమ్స్ కూడా ఇస్తారు. అట్లాగే ప్రో సైట్స్ అంటే మీకు చెప్పాను కదా, ప్రో అంటే ఏంటంటే మనం పర్చేజ్ చేసుకునే సైట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఈ సర్వర్స్ విపిఎస్ హోస్టింగ్ ఇవి మనకు అవసరం లేదు, మనకి జస్ట్ హోస్టింగ్ కావాలి. సో మీకు వెబ్ హోస్టింగ్కి వర్డ్ప్రెస్ హోస్టింగ్కి ఏంటి డిఫరెన్స్ అనేది చూస్తే, మనం వెబ్ హోస్టింగ్ తీసుకున్నా కూడా మన వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవచ్చు, మన వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. అట్లాగే వర్డ్ప్రెస్ తీసుకున్నా కూడా మనం వర్డ్ప్రెస్లో కూడా మనం చేసుకోవచ్చు. దీనికి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, ఈ వెబ్ హోస్టింగ్ అనేది మనకి లైనెక్స్ సర్వర్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది, లైనెక్స్ ఉంటుంది. వర్డ్ప్రెస్ వచ్చేసి స్పెషలైజ్డ్ అనమాట. ఇది వర్డ్ప్రెస్కి స్పెషల్గా ఈ హోస్టింగ్ని క్రియేట్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి దీని నుంచి దీనికి ఎందుకు వెళ్ళాలి అంటే, వర్డ్ప్రెస్లో మనకి మన వర్డ్ప్రెస్కి రిలేటెడ్ వెబ్సైట్స్కి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. ఎలాంటి బెనిఫిట్స్ అంటే, మన బ్యాకప్ ఎప్పటికప్పుడు ఆటో బ్యాకప్ ఉంటుంది, తర్వాత కొన్ని ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. వర్డ్ప్రెస్ అనేది మనం ఎక్కువ ప్లగ్గిన్స్, థీమ్స్, డిఫరెంట్ థర్డ్ పార్టీ ప్లగ్గిన్స్ చేస్తాం కాబట్టి, సో దీంట్లో ఏంటంటే ప్రొటెక్షన్ అనేది ఈ వర్డ్ప్రెస్ హోస్టింగ్ తీసుకున్నప్పుడు దీంట్లో మనకి కొంచెం ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట వీళ్ళు.
అట్లాగే మీరు కానీ ఈ నార్మల్ వెబ్ హోస్టింగ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే, సో మీకు ఇలాంటి కొన్ని ఈ బ్యాకప్ ఆప్షన్స్ కానీ లేదంటే ఈ మనం థర్డ్ పార్టీ ప్లగ్ఇన్స్ చేసుకున్నప్పుడు దాని నుంచి ఏమన్నా థ్రెట్ వచ్చినా కూడా అట్లాంటిది బ్యాకప్ కానీ ఇట్లాంటివి ఏమి ఎక్కువ దీంట్లో ఉండవు. కాబట్టి మోస్ట్లీ మనం వర్డ్ప్రెస్ డెవలపర్స్ కాబట్టి వర్డ్ప్రెస్ హోస్టింగ్ అనేది ప్రిఫర్ చేసుకోవటం బెటర్ అనమాట. సో జనరల్ వర్డ్ప్రెస్ హోస్టింగ్ అంటే ఎలా ఉంటుంది, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ప్రెస్ హోస్టింగ్ మీద క్లిక్ చేయండి. సో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కింద సో ఇక్కడ మీకు ప్యాకేజెస్ ఉన్నాయి. సో బేసిక్ ప్యాకేజ్, ఈ బేసిక్ ప్యాకేజీ మనకి ఏంటి, ఈ బేసిక్ ప్యాకేజ్లో 149 రూపీస్ పర్ మంత్. ఓకే, ఇది కూడా ఏదో డిస్కౌంట్ ప్రైస్, ఇది సేవ్ 57% అని చెప్పేసి డిస్కౌంట్ ప్రైస్ అని చూపిస్తున్నాడు. సో ఈ బేసిక్ ప్యాకేజ్లో మనకి ఏమొస్తాయి డీటెయిల్స్, మనం ఒక వెబ్సైట్ని దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. 30 GB స్టోరేజ్ అనేది మనకి సర్వర్లో డేటాబేస్ మనకు 30 GB స్టోరేజ్ అని ఇస్తాడు. సో ఈ 30 GB స్టోరేజ్ మనకి సరిపోతుందా లేదా ఒక వెబ్సైట్కి అనేది మీకు ఎలా తెలుస్తుందంటే, మోస్ట్లీ మనం ఎలాంటి వెబ్సైట్ చేసినా కూడా 1 GB మ్యాక్స్ ఎన్ని ఇమేజెస్ యూజ్ చేసినా కూడా 2 GB కంటే ఎక్కువ వెళ్ళదు. మ్యాక్స్ 1 GB అంతే. ఇంకా ఎక్కువ ఇమేజెస్ని మీరు అప్లోడ్ చేసి ఆప్టిమైజ్ చేయకుండా అప్లోడ్ చేసినా కూడా మ్యాక్స్ 2 GBలో వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ 30 GB అనేది చాలా ఎక్కువ. ఓకే, సో అట్లాగే 25 ఐడియల్ ఫర్ అప్ టు 25,000 మంత్లీ విజిటర్స్. అంటే వీళ్ళ ప్రొటెక్షన్ ఏంటంటే, వీళ్ళు ఈ సర్వర్ అనేది 25,000 మంత్లీ విజిటర్స్ వరకు వీళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంతకు మించి ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో వెబ్సైట్ బ్యాకప్ ప్రొటెక్షన్ చూసారు కదా, ఈ వర్డ్ప్రెస్ ఎందుకు తీసుకోమనంటే వెబ్సైట్ బ్యాకప్ ప్రొటెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఏదన్నా సడన్గా ప్లగ్ఇన్ ఫెయిల్ అయిపోయో, థీమ్ ఏదన్నా ఎర్రర్స్ వచ్చో ఏదన్నా అయినప్పుడు బ్యాకప్ మనం తీసుకోవటం మర్చిపోయినా కూడా మనం గోడాడీలో నుంచి, అంటే ఈ హోస్టింగ్ ప్రొవైడర్ మన అకౌంట్లో లాగిన్ అయితే బ్యాకప్ని రీస్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. జస్ట్ విత్ 1 క్లిక్ రీస్టోర్ అనమాట. జస్ట్ రీస్టోర్ అని ఉంటుంది బటన్, ఆ రీస్టోర్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో ప్రజెంట్ ఏవైతే ఇష్యూస్ వచ్చి సైట్ మొత్తం క్రాష్ అయిపోయినా కూడా ఇక్కడ ఈ హోస్టింగ్లోకి వచ్చి జస్ట్ ఒక క్లిక్ చేస్తే మొత్తం మన ఓల్డ్ బ్యాకప్ అంతా రీస్టోర్ అయిపోయి మన వెబ్సైట్ నార్మల్ అయిపోతుంది. అట్లాగే ఆటోమేటిక్ డైలీ మాల్వేర్, అంటే మనకు వైరస్ స్కాన్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ వైరస్ ఏదైనా అటాక్ అయినా కూడా ఆటోమేటిక్ ఇమ్మీడియట్లీ ఈ హోస్టింగ్ ఏం చేస్తుందంటే, అంటే ఇది బెనిఫిట్ అనమాట మనకి. సో ఈ వర్డ్ప్రెస్ వాళ్ళు తీసుకోవటం వల్ల ఏంటంటే అలాంటి వైరస్ని కూడా ఇమ్మీడియట్లీ స్కాన్ చేసి రిమూవ్ చేసేస్తుంది. సో అట్లాగే ఈ హోస్టింగ్ కొనుక్కుంటే మీకు ఒక ఫ్రీ డొమైన్ కూడా ఇస్తారనమాట. సో మనం పర్టికులర్గా డొమైన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొనేసుకుని ఉంటే సో మనం ఆ డొమైన్ని ఈ హోస్టింగ్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఫ్రీ బిజినెస్ ఈమెయిల్, జనరల్గా ఈమెయిల్స్ అనేవి మనం పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లాగే మనకి ఇక్కడ ఒక ఈమెయిల్ కూడా ఫస్ట్ ఇయర్ వరకు ఒక ఈమెయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బేసిక్లో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట జనరల్గా. అట్లాగే నెక్స్ట్ డీలక్స్లో కూడా మనకు వెబ్సైటు ఇక్కడ స్టోరేజ్ ఎక్కువ కొంచెం పెంచాడు. ఆ తర్వాత ఒక 1 lakh వరకు మంత్లీ విజిటర్స్ సపోర్ట్ ఉంది. వెబ్సైట్ బ్యాకప్, తర్వాత మాల్వేర్ వైరస్ స్కాన్ ఉంది. SEO ఆప్టిమైజర్ ఉంది దీనికి అడిషనల్గా. SEO అంటే మన వెబ్సైటు గూగుల్ SEO సర్చ్ ఇంజిన్ రిలేటెడ్ ఆప్టిమైజర్ అనేది ఇది మనకి ఇంకా వాళ్ళు బ్యాకప్ నుంచి బ్యాకెండ్లో వర్క్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి SEO అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అట్లాగే 1 క్లిక్ టెస్టింగ్ సైట్. సో టెస్టింగ్ కూడా ఎలాంటి టెస్ట్ చేసినప్పుడు ఎలాంటి బగ్స్ ఉన్నా కూడా ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఇమీడియట్లీ అలర్ట్స్ ఇవ్వటం కానీ లేదా ఫిక్స్ చేయటం కానీ జరుగుతుంది. సేమ్ అట్లాగే ఫ్రీ డొమైన్ ఉంది, ఫ్రీ బిజినెస్ ఈమెయిల్ ఒకటి ఉందన్నమాట. సో అట్లాగే అల్టిమేట్ ఉంది. సో అల్టిమేట్ వచ్చేసి మీకు 449 పర్ మంత్ ఉంది. సో దీనికి ఏమి ఇస్తున్నారు, ఒక వెబ్సైటు, అన్లిమిటెడ్ స్టోరేజ్, అన్లిమిటెడ్ విజిటర్స్, బ్యాకప్ ప్రొటెక్షన్, ఆటోమేటిక్ మాల్వేర్ స్కాన్, SEO ఆప్టిమైజర్, సో అన్లిమిటెడ్ మాల్వేర్ రిమూవల్ అండ్ హ్యాక్ రిపేర్. సో ఇన్ కేస్ ఏదైనా హ్యాక్ అయ్యి ఏదైనా ఇంకా మేజర్ ప్రాబ్లం అయినప్పుడు ఇంకొంచెం, అంటే మోస్ట్లీ ఏంటంటే మనకి మరీ అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. అట్లాగే ఫ్రీ డొమైన్ ఇస్తున్నాడు,
ఫ్రీ బిజినెస్ ఈమెయిల్ ఇస్తున్నాడు. అండ్ దీనిలో అల్టిమేట్లో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి SSL సర్టిఫికెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ SSL సర్టిఫికెట్ ఏంటి, ఈ SSL సర్టిఫికెట్ ఏంటి, ఇది ఎందుకు మనం SSL సర్టిఫికెట్ని పర్చేజ్ చేసుకోవాలి లేదా మనం దాన్ని ఎందుకు తీసుకోవాలి అనుకున్నప్పుడు, మీరు జనరల్గా మీ వెబ్సైట్ ఏదన్నా మీరు చూస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీ తీసుకోండి. ఇక్కడ మీ ఈ URL ఉంది కదా, ఇక్కడ లాక్ ఉంది చూడండి, ఇక్కడ లాక్ అని ఉంది. ఈ లాక్ అనేది SSL సర్టిఫికెట్ ఉంటే ఇది సెక్యూర్ అనమాట. ఎలాంటి హ్యాక్స్ జరగవు. మోస్ట్లీ HTTPS అని వస్తుంది, ఇక్కడ చూపించట్లేదు, HTTP ఆర్ HTTPS అని వస్తుంది. సో HTTPS అనేది ఏంటంటే సెక్యూర్ అనమాట. సో ఇక్కడ హ్యాక్ చేయటం అనేది, ఈ లాక్ అనేది ఉంటే ఇక్కడ దీనికి చేయటం, ఇది హ్యాక్ చేయటం అనేది అంత ఈజీ కాదు. ఇన్ కేస్ మీకు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ గోడాడీ ఈ కంపెనీ ఆల్రెడీ SSL సర్టిఫికెట్ని వీళ్ళ వెబ్సైట్లో రిజిస్టర్ చేయడం జరిగిందనమాట. అట్లాగే SSL సర్టిఫికెట్ లేకపోతే మీకు ఎలా కనిపిస్తుంది సైట్, నేను ఒకసారి చూపిస్తా, అది కూడా చూడండి. జస్ట్ నా క్లయింట్దే ఒకటి ఉంది, IR సొసైటీ. irsocietyindia.com. సో చూసారా ఇక్కడ నాట్ సెక్యూర్. సో నాట్ సెక్యూర్ అని చూపిస్తుంది. ఇట్లా నాట్ సెక్యూర్ అని చూపిస్తే ఎవరైనా కూడా, మన యూజర్స్ కానీ మన వెబ్సైట్ విజిట్ చేసే ఎవరైనా కూడా కొంతమంది భయపడతారు. ఇది నాట్ సెక్యూర్ అని ఉంది, ఇప్పుడు పోయింది, దీనికి వచ్చింది, ఇది ఆల్రెడీ దీనికి SSL వాళ్ళు చేసుకున్నట్టున్నారు. అండ్ ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు.